హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైభవ్ ఆర్ట్స్. ఈరోజు నేను మా హాల్ టూర్ చేస్తున్నానండి. ఇది మా హాల్ మెయిన్ గేటుకున్న వినాయకుడి బొమ్మ. ఇదిగోండి, ఇది మా హాలు. టోటల్గా ఇలా ఉంటుంది. ఇది నేను బజార్లో తీసుకున్న కృష్ణుడి బొమ్మ అండి. కనపడంగానే ఎదురుకుండా కనపడేట్టుగా పెట్టుకున్నాను అనమాట. టార్టైస్ కూడా బజార్లో తీసుకున్నానండి. ఇది సాయిబాబా. మా ఇంట్లో మేము చాలా ఏళ్ళ బట్టి ఇట్లా దివాన్ మీద సాయిబాబా సింహాసనం పెట్టుకొని ఉంచుకున్నామండి. ఈ నెమళ్ళండి ఇస్కాన్ టెంపుల్ దగ్గర మా అమ్మాయి తీసుకొచ్చింది. వీటిని కూడా నేను డెకరేషన్కి ఇట్లా పెట్టుకున్నాను. ఇలా చెట్టు పెట్టి చెట్టుకు ఫ్లవర్స్ పెట్టారన్నమాట. ఇది కూడా ఒక కృష్ణుడు అండి, రాయబార కృష్ణుడు. ఇది కూడా ఇంట్లో ఉంది ఎప్పటి నుంచో. ఇది మాకు అప్పట్లో షోకేసులు ఫ్యాషన్ కదండి. ఇప్పుడు షోకేసులు ఎవరు పెట్టుకోవట్లేదు, కానీ అప్పట్లో షోకేసులు పెట్టుకున్నారు. వాటిలలో కూడా ఈ లోటసు, ఈ బిందె, ఇవన్నీ నేనే డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి. బజార్లో కొనుక్కొచ్చున్న వాటికంటే మనం పెట్టుకున్న వాటిలో మనకు తృప్తి ఉంటుంది కదా. ఈ అమ్మాయి బొమ్మ కూడా నేను చేసుకున్నాను. ఇవన్నీ నేను తయారు చేసి పెట్టుకుంటానండి. నాకు బాగా ఇంట్రెస్ట్ వీటి మీద. ఇది మధ్యలో ఉన్న షోకేస్ అండి. ఇదిగోండి, ఈ బొమ్మలన్నీ కూడా నేను తయారు చేసినవండి. ఈ ఫ్లవర్స్ ఉన్న అమ్మాయి ఫ్లవర్స్తో తయారు చేశాను. ఇది బజార్లో కొన్నానులేండి. ఇది యాక్వేరియంలో స్టోన్స్తో తయారు చేశానండి. ఇది పిస్తా పప్పుతో తయారు చేశాను. ఇది గవ్వలతో తయారు చేశాను. ఇది ఒక కుందన్స్, పూసలు అన్నిటితో తయారు చేశానండి. ఇలా మొత్తం షోకేస్ అంతా బొమ్మలతో నింపి పెట్టుకుంటానండి. ఒక అమ్మాయి బొమ్మ హైదరాబాద్లో కొనుక్కున్నామండి. ఇది కూడా కలర్ పోయింది, కలర్ వేయాలి దీనికి. ఇదిగోండి, ఇవన్నీ మా అమ్మాయి చేసిన బొమ్మలండి. ఈ చివరిది మాత్రం వినాయకుడు నేను టిష్యూ పేపర్తో హ్యాండ్ వర్క్ చేశాను. మిగతావన్నీ మా అమ్మాయి వేసింది. ఇదేమో నేను తయారు చేసిందేనండి, ఈ ఫ్లవర్స్తో తయారు చేసిన వినాయకుడు అనమాట. ఇది మా అమ్మాయి వేసిందండి. ఇది కూడా మా అమ్మాయి వేసిందేనండి, కృష్ణుడి బొమ్మ. ఇది బజార్లో తీసుకున్నామండి. ఇది సోఫా అండి. ఇది కూడా నేనే తయారు చేశాను. ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఏదో చిన్న వస్తువు చేసి పెడుతూ ఉంటానండి. చివరిలో బజార్లో తీసుకొని వచ్చి ఒక ఉయ్యాలుగుతున్న కృష్ణుడిని పెట్టుకున్నామండి. ఈ కృష్ణుడి ఆత్మ కూడా తయారు చేసిన బొమ్మలే. ఇది పడవలో జలవిహారానికి వెళ్ళిన కృష్ణుడు అనమాట. ఇది బజార్లో తీసుకొని వచ్చాను. ఎక్కువగా బొమ్మలు నిండుతూ ఉంటుందండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్ వాజ్ పోయినసారి వీడియోలో పెట్టానండి, నేను బిర్యానీ రైస్తో చేశానని. సోఫా వెనక వైపు అప్పట్లో ఇలా గోడ మీద వాల్ పెయింటింగ్ పెట్టుకోవడం ఫ్యాషన్, వాల్ హ్యాంగింగ్ పెట్టుకునేవాళ్ళు. అందుకని చెప్పి నేను ఇది సంచులు, వెల్వెట్ సంచులతో దీన్ని ప్రిపేర్ చేశానండి. ఈ ఆర్చి కూడా రకరకాలవి పూసలు కొనుక్కొని వచ్చి అమ్ముతారండి బజార్లో. వీటితో దీన్ని ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇటు ఓ పక్కన ఆర్చీకి ఓ పక్కన బుద్ధుని పెట్టుకున్నానండి. ఇది కూడా నేను పిల్లో కవర్కి ఇట్లా స్టోన్స్ అతికిచ్చి, మిర్రర్స్ అతికిచ్చి చేసుకున్నాను. ఆ పైన జింకలు 2, ఇక్కడ ఒక జింక, అక్కడ ఒక జింక కొనుక్కొచ్చి పెట్టానండి. ఇక ఈ మూలకు కార్నర్లో కూడా ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నామండి. ఇది మా దేవుడు కదండి, దేవుడు గది. ఇదిగోండి, పెద్దగా నేను ఇంట్రెస్ట్ ఉండదు నాకు చూపించడం. ఇది డైనింగ్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఒక కృష్ణుడు ఉంటాడు, చిన్ని కృష్ణుడు. ఒక పాట్లో ఫ్లవర్స్ వేసి పెట్టానండి.
వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను. ఈ వెనక వాల్ పేపర్ ఇచ్చామండి. ఇది కృష్ణుడు అనమాట, బుద్ధుడు అనమాట, పెద్ద బుద్ధుడు, యోగ నిద్రలో ఉన్న బుద్ధుడు వేయించాను అనమాట. ఇది బజార్లో ఎక్కడో దొరుకుతుంటే కొని పెట్టానండి. ఈ పక్కన ఫ్రిడ్జ్ అవి ఉన్నాయి. పైన కూడా కొన్ని బొమ్మలు పాతవైపోతే పైన పెట్టేశామండి. మీరు ఈ రూమ్ చాలాసార్లు చూసారులేండి. కిచెన్ చాలాసార్లు చూపించాను మీకు. ఇదండి టోటల్గా మా హోమ్ టూర్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.